ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. Adi Shankaracharya wrote a number of Vedantic works for imparting knowledge of the self and the universal spirit. He also composed a number of hymns to foster bhakti in the hearts of men. ఇప్పుడు ఈ సిరి చూపులు హరి మీద ఎలా పడుతున్నాయనేటువంటి మొదటి శ్లోకంలో మనకు చూపించారు. ఎలాగా? భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం, అరవిరిచినటువంటి ఆ మొగ్గల మీద అమ్మవారి యొక్క చూపులు తుమ్మెద పుష్పం మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చూపించారు కదా. ఇప్పుడు ఈ హరిని అనుసరిస్తున్నటువంటి ఈ సిరి చూపులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మరొక చక్కని వర్ణన ఈ రెండో శ్లోకంలో చేస్తున్నారు. అదొక్కసారి మనం చూద్దాం. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. సామే శ్రియం, అమ్మ ఆ తల్లి నాకు శ్రియం శ్రేయస్సుని కలిగించాలి. ఆ తల్లి ఎవరు? సాగర సంభవాయ, సాక్షాత్తు క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించినటువంటి తల్లి అది సాగర సంభవాయ అని చెప్పారు. ఆ తల్లి ఎలా ఉందంటే ఇక్కడ ముగ్ధా ముహుర్ విదధతి వదనే మురారే, మురారే వదనే. ఇక్కడ మురారి అంటే ఏంటంటే మురుడు అనేటువంటి రాక్షసుడికి శత్రువు. ఈ మురుడు ఎవడో కాదు, నరకాసుడి యొక్క సన్నిహితుడు. మొట్టమొదటి ఈ మురుడు అనేటువంటి రాక్షసుని శ్రీకృష్ణుడు చంపి తర్వాత నరకాసురుని చంపేట పురాణ గాథ ప్రకారం. అందుకని ముర అరి అంటే ఆ మురుడు అనేటువంటి రాక్షసుడికి శత్రు అయినటువంటి శ్రీకృష్ణుడు. శంకరాచార్యుల వారికి కృష్ణామాలంటే చాలా ఇష్టం. కృష్ణ అంటే మహాభక్తి. కాలడీలో కొనట అక్కడ ఉండేటువంటి ఆ మందిరం ఉంది చూసారా, శంకరాచార్యులు ఉండేటువంటి ఆ లక్ష్మీ మందిరం అది ఉంటుంది. ఆ పక్కనే కృష్ణ మందిరం కూడా ఉంటుంది. తర్వాత ఈ మధ్యన మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠాది గావించారని కూడా చెప్తారు. అంటే ఆ పూర్ణానది తీరంలో ఉందన్నమాట. అయితే మురారే అంటే ఆ మురుడు అనేటువంటి రాక్షసుడికి శత్రువు అయినటువంటివి మహావిష్ణువు అనేటువంటి ఇక్కడ ముందు మనం గ్రహించుకోవాలన్నమాట. ఆయన వదనం ముగ్ధా ముహుర్ విదధతే, అది ఈ అమ్మవారు ముగ్ధట. ముగ్ధ అంటే ఏంటన్నమాట? ఎటువంటి కపటము లేనటువంటి, నిర్మలమైనటువంటి, నిష్కపటమైనటువంటి, అమాయకమైనటువంటి తల్లి. ఏ తల్లి ఉంటుందో ఆ తల్లి ముగ్ధ అంటారు. మనకు తెలుగులో కూడా ముద్దరాలు అంటుంటారు చూసారా. అంటే ఏంటన్నమాట? ఎటువంటి కపటం లేనటువంటి మనిషిని ముద్దరాలు అంటారు. అదే ముగ్ధ అనేటువంటి సంస్కృత పదం. ఆ తల్లి ఆ సాగర సంభవ ముగ్ధ. ఆ తల్లిట ముహుర్విదధతే వదనే మురారే, మళ్ళీ 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 కేసి అరికేసే చూస్తుంది, ఎక్కడ చూడడం లేదు. ఎందుకుట? ఇప్పుడు క్షీరసాగర మథనంలో మహాలక్ష్మి ఉద్భవించినప్పుడు దేవతలు కూడా చాలా ఉర్రు తొలుగుతున్నారట.
అయితే మహాలక్ష్మి వాళ్ళకి ఇష్టం వాళ్ళేదట తిన్నగా వెళ్ళి హరిమెళ్ళలో మహోత్పలమాల వేసింది. అదే ఇక్కడ కూడా మనం చెప్పి చూసారా, మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలేయ. ఉత్పలమాల అంటే నల్ల కలువల దండ అని అర్థం. అది మామూలు ఉత్పలమాల కాదు, మహోత్పలమాల. ఇక దాన్ని మించినటువంటి అందం ఇంకేం లేదనమాట. ఆ మాలను తీసుకెళ్ళి విష్ణువు మెడలో వేసింది. అంటే మళ్ళీ ఆ లక్ష్మీదేవి అనపగామిని, ఎప్పుడు ఆ విష్ణువుని అనుసరించే ఉంటుంది. ఏ జన్మలో అయినా ఏ అవతారం ఎత్తినా లక్ష్మీనారాయణలే ఉంటారు. ఆ లక్ష్మీదేవి అక్కడ సీతాదేవిగా పుట్టింది రామాయణంలో, చూశారు కదా. అందుకని ఈ విధంగా అటువంటి ఆ తల్లి ముగ్ధ, మాటి మాటికి ముహుర్ ముహుర్, మాటి మాటికి కూడా ఆ మురారి యొక్క వదనాన్ని అలా చూస్తుందిట. ఎలాగా? ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. చూసారా, ప్రేమత్రపా ప్రణిహితాని, ప్రేయసి ప్రియుల మధ్య ఉండేటువంటి ఆ చూపులు బ్రహ్మచారి అయినటువంటి శంకరాచార్యుల వారు వర్ణిస్తున్నారండి. ఆయన తెలిసినటువంటి ప్రేయసి ప్రియులు ఎవరండి? శివశక్తులు, లక్ష్మీనారాయణులు, వీళ్ళే కదా, ఇంకెవరున్నారు? అటువంటి ప్రేమత్రప అంటే ప్రేమతో సిగ్గుతో ఉన్నటువంటి ఆ చూపులు ఎలా ఉన్నాయట? గత ఆగతాని, వస్తున్నాయి పోతున్నాయి. అంటే ఏంట, అమ్మవారి కాసేపు అలా చూస్తుంది, మళ్ళీ చూస్తుంది, అలా చూస్తుంది. ఇది ఈ గతాగత అనే మాట అది ఏంటంటే, అది అమ్మవారి చూపులు అలా పడుతూ ఇలా వస్తుంది, అలా పడుతూ ఇలా వస్తుంది. ఇదంతా ఒక మాలలా ఉంటుందండి. అంటే ఏంటి, ఒక దృశ్యమాల, అంటే దృక్కుల మాల అంటారు దీన్ని. అంటే చూపుల మాల అని మనం చెప్పుకోవచ్చును. అంటే ఏంటి, అలా చూస్తుంది అంటే ఒక పువ్వు, మళ్ళీ చూడలేదు అంటే ఇంకో పువ్వు, మళ్ళీ చూస్తున్నాను. ఈ విధంగా ఆ చక్కటి ఆ చూపుల మాలతోటి ఉంది అది. అదే మాలాదృశో అని చెప్పారన్నమాట. అంటే ఏంటో ఆ చూపుల మాలతోటి ఆ హరినేమోను సంతుష్టురాల్ని చేసిందండి. ఎవరు? ఈ మహాలక్ష్మి. ఇది చెప్తూ చక్కగా భట్టభానుడు అనే ఒక కవి ఆ శివశక్తులు అంటే పార్వతీ కళ్యాణం సమయంలో చక్కటి పద్యం చెప్తారండి. చాలా బాగుంటుంది. చక్కగా మనం ఒకసారి చూద్దాం. ఆ శ్లోకం నేను చదువుతాను, ఒకసారి చూడండి అందరూ కూడా. ఆయన ఏం చెప్తారంటే, ఈ శివపార్వతుల కళ్యాణంలో ఈ భట్టభానుడు తాలూకా వృత్తాంతం అంతా కూడా మనకి కనబడుతుంది. అదొక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఈ దృశ్యమాల, చూపుల మాల ఎలా ఉంటుంది అనేటువంటిది, అంటే ఈ ప్రేయసి ప్రియుల మధ్య ఉండేటువంటి ఆ చూపుల మాల ఎంత బాగుంటుందో, ఎంత అందంగా వర్ణించారో ఆ భట్టభానుడు పార్వతీ కళ్యాణ సమయంలో వర్ణించిన ఒక చిన్న శ్లోకం ఉందండి, చదువుతాం. దాని అర్థం కూడా చెప్పుకున్నా బాగుంటుంది. ఆదౌ ప్రేమ కషాయితాహ్రముఖ వ్యాపార లోలాక్షణై క్రీడాభార విఘూర్ణితా ముకుళితా ధూమోద్గమప్యాకత భక్తుస్తమ్మిళితా దుషాతరవత వ్యావర్తన వ్యాకుల పార్వత్యా పరిణీతి మంగళ విధౌ దృష్టి శివాయస్తునః. అలాగా పార్వతీదేవి చూపులు ఆ పరమేశ్వరుడి మీద ఆ చూపులు మాకు మంగళాలు కలిగించాలి అని దీని అర్థం. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే చూసారా, వివాహంలో మనకి ముహూర్తం అయిపోతుంది, మంగళసూత్ర ధారణ అయిపోతుంది. ఆ తర్వాత ఈ లాజహోమం అని ఈ కొన్ని యాగాలు యజ్ఞాలు హోమాలు అవి చేయిస్తూ ఉంటారు కదండి. ఆ హోమ సమయంలో ఎవరుంటారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, కాకపోతే వాళ్ళ దగ్గర బంధువులు వీళ్ళ దగ్గర బంధువులు ఉంటే ఎవరో ఉండదు సాధారణంగా. ఆ సమయంలో ఏమవుతుంది, ఆ బ్రాహ్మణుడు పాపం అవన్నీ చేయిస్తూ ఉంటాడు, హోమం చేయిస్తూ ఉంటాడు. ఆ హోమ జ్వాల తర్వాత ఏమో అందులో చూసిన ఆ పొగ కళ్ళు మండిపోతూ ఉంటాయి. మనందరూ కూడా అనుభవించింది కదా, పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ తెలిసే విషయం కూడా. అప్పుడు పార్వతీదేవికి వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్పారట, ఓ పార్వతి, మా ఆయన ఎంత అందంగా ఉన్నాడో తెలుసా నిజంగాను అని చెప్తాను. పార్వతీదేవి ఆయన చూడాలి చూడాలని తహతహలాడుతోందట. ఎలా చూస్తే మరి చూస్తే సిగ్గు కదండి, మరి కొత్త పెళ్లి కూతురు ఎలా చూస్తుంది ఒక బుక్ని చూడలేదు కదా. అందుకని ఏం చేసిందంటే ఈ హోమ సమయంలో ఆ ధూమం పొగ వచ్చేస్తుంది కదండి. ఆ పొగ వస్తుందంటే ఒకసారి ఆ పొగ ఏమో కళ్ళలో గడిపోతుంది, కళ్ళు మండిపోతున్నాయి కదా, మండిపోతుంటే ఇలా ఒకసారి నలుపుకుంటూ అలా చూసిందట. చూసేటప్పటికి ఆయన రూపం కనబడింది. ఆయన గ్రహించాట, శివుడు కూడా గ్రహించాట. పార్వతీదేవి నాకే చూస్తుంది అని ఆయన.
అయ్యో ఆయన నాకేసి చూస్తున్నాను ఈవిడ మళ్ళీ చూపులు తిప్పుకుందట, మళ్ళీ చూపులు ఆయనకేసి చూసిందట, మళ్ళీ ఆయన చూసేట, మళ్ళీ ఈయన చూపులు తిప్పుకుంది. చూసారా చూపుల మాల అంటే అది, ఒకసారి వెళ్ళడం రావడం వెళ్ళడం, అదే గతాని అనేటువంటి చూపించారు. అలాగా ఈ ప్రేయసీ ప్రియుల మీద ఉండేటువంటి ఈ చూపుల మాల, ఈ దుర్మాల అనేటువంటిది నాకు శుభం కలిగించాలి అనేటువంటిది ఆ దృశ్యమాల అనేటువంటి దానిలో చక్కగా శంకర భగవత్పాదులు మనకు చూపించారు. నిజంగా ఆ రోజుల్లో ఉండేటువంటి ఆదర్శ దంపతులు ఇవాళ కూడా మనం తలుచుకుంటూ ఉంటాం కదండి. దేవుడు చూడండి, మనం నిత్యం పూజలో కూడా చెప్పిన లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శశి పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, కులదేవతాభ్యో నమః, క్షేత్రదేవతాభ్యో నమః, మాతాపితృభ్యో నమః అంటూ ఇలా మనం వరుసగా పూజలు చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళు ఎందుకంటే ఆనాటి ఆదర్శ దంపతులు వీళ్ళు అనమాట. ఆ ఆదర్శ దంపతులు అలాగే లక్ష్మీనారాయణులు కూడా. అటువంటి ఈ లక్ష్మీనారాయణుల యొక్క ఈ దృంమాల, ఈ చూపుల మాల పడుతుంది. మాల దృశోర్ మధుకరీవ. మధుకరి అనేటువంటి మాట చాలా మంచి మాట అండి. ఇదేమిటంటే ఈ తాత్వికంగా మనం చూసినట్లయితే మధు విద్య అని చెప్పేసి మనకి ఉపనిషత్తులో కనబడుతుంది. మధు విద్య అంటే బ్రహ్మ విద్య అనమాట. అంటే ఏంటి? విష్ణువు యొక్క విభూతులు అనేటువంటి ఆ జ్ఞానాన్ని అమ్మవారు తీసుకుని ప్రకృతిలో ప్రతి చోట కూడా ఆ మధువుని, ఆ తేనె అనేటువంటి ఆ జ్ఞానాన్ని ప్రతి చోట కూడా నింపేసింది ఆ తల్లి. అంటే మనకి కనబడుతున్న ప్రకృతి మనకి ఎన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఈ ప్రకృతి అంతా ఎవరు తెలిసినా ఆ విష్ణువు యొక్క విభూతులు మకరందంలాగా అమ్మవారు ప్రతి చోట కూడా జొప్పించేసింది. ఆ విభూతులే మనం అనుభవిస్తున్నాం ఇవాళ అనమాట. అది మధుకరీవ అనేటువంటిది. అంటే ప్రకృతి సంపద అని ఇక్కడ గ్రహించుకోవచ్చును. అందుకని మాలా దుశోర్ మధుకరీవ మహోత్పలేయ. ఇందాక చెప్తున్న మహోత్పలం అంటే నల్ల కలువ మాల. అటువంటి ఆ గతాగతాని దృశ్యమాల ఉంది చూసారా, అటు ఇటు ఇటు అటు వెళ్తున్న దృశ్యమాల మాకు ఎప్పుడు కూడా శ్రేయస్సు కలిగించాలి, సమస్త ఐశ్వర్యం కలిగించాలి అని మళ్ళీ ఈ హరిని అనుసరిస్తున్న సిరి చూపులు మా మీద పడాలి అనేటువంటి భావనతోటి ఆ అనపగామిని అయినటువంటి ఆ లక్ష్మిని సాగర సంభవాయ అని సంబోధించారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్పారని మళ్ళీ చూద్దాం.